ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్. చాలామంది బైబిల్ వ్యతిరేకులు అడుగుతున్న ప్రశ్న నేను అడుగుతున్నాను. హ్మ్. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో, నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. దావీదు మహారాజుతో దేవుడు అంత భయంకరమైన మాట ఎందుకన్నాడు? ఓకే, నేను ఆ మాటను ఒకసారి మళ్ళా చదువుతాను. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువ వానికి అప్పగించేద్దును. ఈ మాట దావీదుతో దేవుడు అన్నమాట, స్వయంగా దేవుడే అన్నమాట. చాలామంది బాగా అల్లరితో కూడిన అల్లరికి కారణమైన ఒక మాట. దీనికి నేను 5 రకాలైన జవాబులు నేను మీకు చెప్తాను. ఎవరైనా ఈ మాట దేవుడు ఎందుకు అన్నాడంటే, ఎవరైనా పాపం చేస్తే ఏ పాపం చేశారో అదే శిక్ష వాళ్ళ మీద పడుతుంది. దావీదు ఉరియా భార్యని తీసుకుని ఆమెతో పాపం చేశాడు. ఆమెతో పాపం చేయడమే కాదు, ఆ ఉరియాను కూడా చంపించాడు. అయితే ఇప్పుడు ఏ తప్పు అయితే దావీదు చేశాడో, అంటే పక్కనోడు భార్యను తీసుకున్నాడు కదా, అదే శిక్ష అతని మీదకి వచ్చింది. ఒకటి, ఏ తప్పు అయితే చేశాడో అదే శిక్ష అతని మీదకి వచ్చింది. రెండోది, దేవుడు ఈ మాట ఎందుకు అన్నాడంటే, శిక్ష వేయాల్సింది దేవుడే. బయట మనుషులు కానీ, లేదా దెయ్యాలు కానీ, లేదా ఇతరుల అధికారులకు కానీ శిక్ష వేసే అధికారం లేదు. శిక్ష ఎవరికన్నా వేయాలి అంటే అది దేవుడే వేయాలి. ఎందుకు దేవుడే వేయాలి? ఒకవేళ సైతానగాడికి ఇస్తే వాడు ఇష్టం వచ్చినట్టు వేస్తాడు, లేదా మనుషులకి ఇస్తే వాళ్ళు బంధువులకు ఒక రకంగా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక రకంగా, తెలియని వాళ్ళకి ఒక రకంగా శిక్ష వేస్తారు. అందుకే దేవుడు శిక్ష వేసేటప్పుడు ఆయన న్యాయంగా వేస్తాడు కనుక శిక్ష వేసేది ఆయనే. మూడో విషయం, ఆ మాట దావీదుతో, ఈ మాట చాలా భయంకరమైన మాటే. అవును, నీ భార్యను తీసి నేను చేరువానికి అప్పగిస్తాను అనే మాట భయంకరమైన మాటే. అయినప్పటికీ ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడంటే, అసలు జరిగేదే ఆయన చెప్పాడు. ఇప్పుడు శిక్ష వేయాల్సింది ఆయనే కదా, శిక్ష వేసేది ఆయనే కదా. అయితే ఈ శిక్ష దేవుడే వేయాలి కనుక దేవుడు జరగబోయే దానిని చెప్పాడు. ఆయనకు తెలుసు కనుక, ఒకటి, ఏ పాపం చేస్తే అదే శిక్ష వస్తుంది. 2, శిక్ష వేయాల్సింది దేవుడు కాబట్టి దేవుడు వేస్తాడు శిక్ష. మూడోది, ఆయనకు ముందు తెలుసు కాబట్టి దాన్ని చెప్పాడు. కానీ ఇది మాట మనకు భయంకరంగా కనపడవచ్చు, కానీ శిక్ష వేసేది ఆయనే కాబట్టి ఆయన జరగబోయే దానిని ముందే చెప్పాడు. మూడో విషయం ఏంటంటే, 4వ విషయం, మన జాగ్రత్త కోసం చెప్పాడు. ఒక పాపం చేస్తే ఎంత శిక్ష పడుతుందో, ఏం జరుగుతుందో మనకు చెప్పడానికి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం గమనించవచ్చు. దావీదు ఒక్క పాపం చేయడం వలన ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఆ శిక్ష పడింది. అందరికీ పడింది. అంటే పాపం చేస్తే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో చెప్పడానికి. 2, మనకు బుద్ధి రావడానికి, ఇట్లాంటి పాపం చేయకూడదు అని మనకు బుద్ధి రావడానికి దేవుడు మనకి జాగ్రత్త కోసం ఈ మాట రాసి పెట్టాడు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. దేవుడికి పక్షపాతం ఉండదు. భక్తుడికి ఒక రకంగా, లేకపోతే దేవుడిని నమ్మని వాడికి ఒక రకంగా శిక్ష ఉండదు. దేవుడి దగ్గర పక్షపాతం ఉండదు. ఆయన అందరికీ సమానమైన న్యాయం చేస్తాడు. ఇక్కడ 5 విషయాలు గమనించాలి. 1, ఎవరు ఏ పాపం చేస్తే అదే శిక్ష పడుతుంది. 2, శిక్ష వేయాల్సింది దేవుడే వేస్తాడు, ఇంక ఎవరు వేయడానికి వీల్లేదు. 3, ఆయన జరగబోయే దాన్ని చెప్పాడు, కానీ ఇది మనకు తప్పుగా అనిపించవచ్చు. 4వది, మన జాగ్రత్త కోసం దేవుడు రాశాడు. ఒకవేళ ఏ పాపం చేస్తే ఆ శిక్ష పడుతుందిరా అని తెలియటానికి దేవుడు మనకు బుద్ధి కలగటానికి ఇది రాశాడు. 5వది, దేవుడికి పక్షపాతం లేదు అని చెప్పడానికే దేవుడు స్పష్టంగా దీన్ని మనకు రాసి పెట్టాడు. కనుక
దేవుడి మాటలు మనం అపార్థం చేసుకునే కంటే కొద్దిగా ఆలోచన చేసి దేవుడే అన్నాడు కాబట్టి ఇది ఎందుకు అన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే ఒక మంచి ఆలోచన మనకు పుడుతుంది. దేవునికి స్తోత్రం.